సో మనం డేకి 24 అవర్స్, కానీ మనం యూజ్ చేసే క్లాక్లో మాత్రం ఓన్లీ 12 నెంబర్స్ ఉంటాయి. 12 అవర్సే మనకు తెలుపుతుంది. సో మరి 24 అవర్స్ని 12 అవర్స్ ఉన్నటువంటి క్లాక్తో టైంని ఎలా తెలుసుకుంటాం? ఓకేనా? సో ఇప్పుడు ఆ టాపిక్ మనకి ఏంటంటే, ఇప్పుడు నేను మార్నింగ్ 6 o'clockకి లేసాను అని చెప్తాను. 6 o'clock మార్నింగ్ లేసాను అంటే మార్నింగ్ 6 o'clock. 6 o'clock ఈవినింగ్ నేను ఆడుకున్నాను అని చెప్తాను. 6 o'clock ఈవినింగ్. సో ఇప్పుడు మార్నింగ్ 6 o'clock మార్నింగ్ 6 o'clock మార్నింగ్ నేను లేచాను అంటే ఈ టైంని మనం ఏం చూపిస్తామంటే 6 AM. అంటే 6 o'clock ఈవినింగ్ నేను ఆడుకున్నాను, సేమ్ టైం 6 o'clock ఈవినింగ్, సేమ్ టైము మనకున్న 24 అవర్స్, బట్ ఒకే నెంబర్ 2 times రిపీట్ అవుతుంది. సో 6 o'clock ఈవినింగ్ అంటే మనము 6 PM అని చెప్తాం. అంటే నేను 6 PM ఆడుకున్నాను అంటే 6 o'clock ఈవినింగ్ ఆడుకున్నాను అర్థం. 6 AM లేస్తాను అంటే 6 o'clock మార్నింగ్ లేస్తాను అర్థం. సో మరి ఏఎంని ఎప్పుడు వాడాలి, పిఎంని ఎప్పుడు వాడాలి? మనకి 24 అవర్స్ ఉన్నాయి అనుకుంటున్నాం. సో మనకు మిడ్ నైట్ నుంచి ఆఫ్టర్నూన్ 12 వరకు ఓకే. క్లాక్లో హవర్ హ్యాండ్ అనేది ఒక నంబర్ నుంచి ఇంకొక నంబర్ వెళ్ళిందంటే 1 hour అయిందని అర్థం. అలా 12 నుంచి మళ్ళీ 12 వరకు హవర్ హ్యాండ్ వెళ్ళింది అంటే 12 hours అని అర్థం. 12 hours ఏంటి? హవర్ హ్యాండ్ 1 round చేస్తే, హవర్ హ్యాండ్ 1 round, అవునా? అంటే మిడ్ నైట్ 12 నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు హవర్ హ్యాండ్ ఒక రౌండ్ చేస్తుంది, అక్కడ వరకు 12 hours. మళ్ళీ ఆఫ్టర్నూన్ 12 నుంచి నైట్ మిడ్ నైట్ 12 వరకు ఇంకొక రౌండ్ చేస్తుంది. అప్పుడు హవర్ హ్యాండ్ ఇంకో సెకండ్ రౌండ్ ఎప్పుడు? సో సెకండ్ రౌండ్ చేసినప్పుడు మనకి ఇంకొక 12 hours వస్తుంది. టోటల్ 24 hours. మనకు డే అంటే మొత్తం ఎన్ని? 24 hours. 24 అవర్స్ని మనం యూజ్ చేసే క్లాక్లో హవర్ హ్యాండ్ అనేది 2 rounds కంప్లీట్ చేస్తే మనకు 1 day కంప్లీట్ అవుతుంది. అంటే మనము 12 అవర్స్ని 2 partsగా డివైడ్ చేసుకుందాం. 12 hours 12 hours. సో ఈ 24 అవర్స్ని మనము 2 partsలా డివైడ్ చేసుకుంటాం. 12 hours ఒక పార్ట్, ఇంకొక 12 hours ఒక పార్ట్. సో మనం డే అనేది ఎప్పుడు మొదలవుతుంది? మన మిడ్ నైట్ 12, అర్ధరాత్రి 12 గంటలకు మనకి డే అనేది మొదలవుతుంది. నార్మల్గా మనం మార్నింగ్ 6 o'clock లేస్తామంటే అప్పుడే మొదలవుతుంది అనుకుంటాము, బట్ మన డే అనేది నైట్ 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. 12 తర్వాత. సో ఎప్పుడు మిడ్ నైట్ 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. 12 o'clock at మిడ్ నైట్. ఓకేనా? 12 o'clock మిడ్ నైట్కి స్టార్ట్ అవుతుంది. 12 o'clock మిడ్ నైట్ నుంచి ఆఫ్టర్నూన్ 12, అంటే మనకు స్కూల్లో లంచ్ టైం ఉంటుంది కదా, ఆ టైం వరకు 12 noon, 12 o'clock at noon. ఓకేనా? మన డే అనేది మిడ్ నైట్ 12 o'clockకి స్టార్ట్ అవుతుంది. ఆ టైం నుంచి ఆఫ్టర్నూన్ లంచ్, మనం మార్నింగ్ లేచి స్కూల్కి వెళ్ళేసి లంచ్ టైం ఉంటుందిగా, ఆ టైం వరకు మనము ఏఎం అనేది యూజ్ చేయాలి. ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఏఎం. ఇప్పుడు నేను మార్నింగ్ ఎన్నికి 5 o'clockకి లేస్తాను. సో 5 AM. సో మిడ్ నైట్ 12 తర్వాతనే కదా మార్నింగ్ 5 అనేది. మిడ్ నైట్ 12 నుంచి మనకు ఆఫ్టర్నూన్ లంచ్ టైం మధ్యలో ఉన్న ఏ టైం అయినా ఆ టైంలో మనం ఏఎం అని యూజ్ చేయాలి. నేను 7 o'clockకి లేస్తాను. సో 7 AM. 8:30కి స్కూల్ వెళ్తాను. 8:30 AM. మార్నింగ్ స్కూల్కి వెళ్తాం 8:30కి. సో నెక్స్ట్ 10 o'clockకి బ్రేక్ టైం. సో 10 AM. ఓకేనా? 12 o'clockకి లంచ్. సో 12 వరకే అన్నాను, బట్ మనం ఇక్కడ 12 o'clock AM అని మాత్రం రాయకూడదు. అట్ ది సేమ్ టైం PM అని కూడా రాయకూడదు. సో జస్ట్ 12 o'clock మనకు లంచ్ టైంలో వచ్చేటువంటి 12ని మనం జస్ట్ 12 noon అని రాయాలి. 12 noon. ఓకేనా? మిడ్ నైట్ 12 o'clock నుంచి ఆఫ్టర్నూన్ 12 noon వరకు ఉన్న టైంని మనం ఏఎంతో సూచిస్తాము. ఓకేనా? ఇంతవరకు ఇంపార్ట్. నెక్స్ట్ లంచ్ ఆఫ్టర్ 12 noon తర్వాత నుండి మళ్ళీ నైట్ మిడ్ నైట్ 12 వరకు ఉన్న టైంని మనం పిఎంతో సూచిస్తాము. 12 noon నుండి 12 midnight.
సో మనకు 24 అవర్స్ అంటే ఈరోజు 12 midnight నుంచి నెక్స్ట్ డే 12 midnight వరకు 24 అవర్స్ అవుతుంది. ఈరోజు మిడ్నైట్ అర్ధరాత్రి ఈరోజు 12 గంటల నుంచి నెక్స్ట్ డే 12 o'clock నైట్ 12 o'clockకి మనకు 24 అవర్స్ అవుతుంది. సో మధ్యలో మనము ఆఫ్టర్నూన్ని ఒక బ్రేక్ చేసాం చూడండి. సో మధ్యరాత్రి 12 o'clock నుంచి మన లంచ్ టైం 12 వరకు ఉన్న టైంని ఏఎంతో సూచించాలి. మన లంచ్ ఆఫ్టర్ నుంచి మళ్ళీ నైట్ మిడ్నైట్ ఉంటుందా ఆ టైంని మనం పిఎంతో సూచించాలి. సో 1 o'clockకి మనకు ఫస్ట్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది లంచ్ ఆఫ్టర్. సో అప్పుడు ఏం చూపించాలి మనం ఇక్కడ 1 PM. 4 o'clockకి ఇంటికి వెళ్ళిపోతాం ఈవినింగ్ టైం. 4 o'clock ఈవినింగ్ 4 PM. 9 o'clockకి నేను పడుకుంటాను. సో నైట్ ఇప్పుడు ఏంటి లంచ్ ఆఫ్టర్ టు మిడ్నైట్ వరకు మొత్తం పిఎమే కదా. సో ఈవినింగ్ టైం నైట్ టైం కూడా మనకు పిఎం 9 PM 9 o'clockకి పడుకుంటాను. సో తర్వాత 10, 11, 12 వస్తుంది కదా. సో ఆ 12కి మనకు మిడ్నైట్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ అప్పుడు ఏమన్నాలి మనము 12 PM అనుకున్న 12 midnight. చూడండి ఇవి రెండు. సో మనం మిడ్నైట్ నుంచి ఆఫ్టర్నూన్ 12 o'clock వరకు ఏఎం యూజ్ చేస్తాము. 12 నుంచి మళ్ళీ మిడ్నైట్ మన లంచ్ టైం తర్వాత మళ్ళీ మనం పడుకున్న తర్వాత వచ్చేటువంటి 12 o'clock వరకు పిఎంని యూజ్ చేస్తాము. బట్ మళ్ళీ ఆ టైంకి వచ్చే 12 o'clockని 12 PM అనకూడదు 12 midnight. సో 12 PMకి నేను పడుకున్నాను అని రాసి అది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ లంచ్ 12 o'clockకి 12 AM నేను లంచ్ చేశాను, 12 AMకి నేను స్కూల్లో ఉన్నాను అంటే అది రాంగ్. సో నా లంచ్ టైం 12 AM అన్నా రాంగ్. దాన్ని ఏమని చెప్పాలి 12 noon. నాకు 12 noon వరకు మూవీ చూశాను, 12 noon వరకు స్కూల్లో ఉన్నాను, 12 noon వరకు ఆడుకున్నాను అని చెప్పాలి. కానీ 12 AM అని చెప్తే అది రాంగ్ అవుతుంది. సో 12 noon మీన్స్ ఆఫ్టర్నూన్, 12 midnight అంటే అర్ధరాత్రి. సో మనకు డే అనేది 12 midnight నుండి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ 12 midnightకి ఎండ్ అవుతుంది. సో స్టార్ట్ అయినప్పటి నుంచి లంచ్ వరకు 12 AM అనాలి. ఆఫ్టర్నూన్ లంచ్ టైం నుంచి మళ్ళీ మిడ్నైట్ వరకు మనం పిఎంని సూచిస్తాం. సో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీ అవుతుంది. 12 midnight to 12 noon వరకు ఏఎం. సో ఏఎంని ఏమంటాం మనం యాంటీ మెరిడియన్. ఫుల్ ఫామ్ ఏంటి యాంటీ మెరిడియన్. ఇది రెండిట్లో ఏఎం షార్ట్కట్లో మనం ఏఎం. నెక్స్ట్ 12 noon అంటే ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి మిడ్నైట్ 12 వరకు మనం ఏం యూజ్ చేయాలి పిఎం. సో దట్ ఈస్ పోస్ట్ మెరిడియన్. సో మనం నైట్ 12 తర్వాత 2 o'clockకి పడుకునే ఉంటాం. చాలా వరకు ఏంది 2 o'clock పడుకుంటాం కదా నైట్ పిఎం యూజ్ చేయాలి అని కొంతమంది పిల్లలు కన్ఫ్యూజన్ అవుతారు. సో 2 అనేది మిడ్నైట్ 12 తర్వాతనే వచ్చింది కాబట్టి మనం 2 AM అని చెప్పాలి. సో 2 AMకి నేను పడుకొని ఉంటున్నాను. ఓకే. సో ఏఎం మీన్స్ యాంటీ మెరిడియన్, పిఎం మీన్స్ పోస్ట్ మెరిడియన్. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే మనం లంచ్ టైంలో ఉన్నటువంటి 12 ఆఫ్టర్నూన్ వచ్చే 12ని 12 noon అని చెప్పాలి, ఏఎం పిఎం వాడద్దు. మిడ్నైట్ 12 o'clockకి అని అంటే 12 midnight అనాలి, బట్ 12 PM 12 AM అనేది వాడదు. 12 midnight అంటే అర్ధరాత్రి, 12 noon అంటే మన మధ్యాహ్నం. సో ఏఎంని ఎప్పుడు యూజ్ చేయాలి యాంటీ మెరిడియన్ ఏఎం, పోస్ట్ మెరిడియన్ అంటే పిఎంని ఎప్పుడు యూజ్ చేయాలో మనం డీటెయిల్గా తెలుసుకున్నాము. సో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఇక్కడ ఉన్నాయి, వాటిని చూద్దాం. రైట్ ఇన్ ద షార్ట్ ఫామ్ 1 hour 35 minutes. దీన్ని ఎలా రీడ్ చేస్తాం మనం 1 hours 35 minutes లేదా 1:35. 1 hours 35 minutes ఇన్ ద ఆఫ్టర్నూన్. సో మళ్ళీ ఒకసారి రివైజ్ చేస్తాను నేను. 12 midnight to 12 noon. ఏమని యూజ్ చేస్తాం మనం ఏఎం. నెక్స్ట్ 12 noon to 12 midnight. ఏం యూజ్ చేస్తాము పిఎం. ఓకే. మిడ్నైట్ అంటే అర్ధరాత్రి, నూన్ అంటే మన ఆఫ్టర్నూన్ లంచ్ టైం ఆ టైంలో. సో లంచ్ అంటే మనకి ఈజీగా గుర్తుంటుంది కదా, నేను అవార్డు యూజ్ చేస్తున్నాను. సో 1 hour 35 minutes ఇన్ ద ఆఫ్టర్నూన్. ఆఫ్టర్నూన్ అంటే మనము 12ని బేస్గా చేసుకుంటాం. సో 12 noon నుంచి స్టార్ట్. 12 తర్వాత వచ్చే టైం అంతా కూడా 12 noon నుంచి వచ్చే టైం అంటే మన లంచ్ తర్వాత వచ్చే టైం అంతా కూడా మనము పిఎంతో యూజ్ చేస్తాం. పిఎం యూజ్ చేయాలి. 12 noon తర్వాత వచ్చే టైం పిఎం. సో 1:35 ఆఫ్టర్నూన్ అంటే మనకు ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత వచ్చే టైం, లంచ్ 12 o'clock తర్వాత వచ్చే 12 తర్వాత 1 అవుతుంది అంటే ఇది ఆఫ్టర్నూన్ టైమే. 12 కూడా ఆఫ్టర్నూన్ టైమే నూన్. సో 12 తర్వాత 1 వస్తుంది. సో ఈ 12 నుంచి మిడ్నైట్ 12 వరకు ఉన్నటువంటి టైం అంతా కూడా మనం పిఎంఏ అంటే 2 o'clock 3 o'clock ఆఫ్టర్నూన్ 12 తర్వాత వచ్చే 1 2 3 4 5 అప్ టు 12 వరకు మొత్తం కూడా మనం పిఎంఏ యూజ్ చేయాలి. సో ఈ ఆఫ్టర్నూన్ టైంలో మనం నూన్ నుంచి మిడ్నైట్ మధ్యలో పీరియడ్ అన్నట్టు ఇది 1:35 అంటే 12 తర్వాత 1 అవుతుంది, తర్వాత 1:35 కూడా అవుతుంది. సో అప్పుడు మనం ఏం యూజ్ చేయాలి పిఎం. 1:35 PM అన్న
1:35 ఇన్ ద ఆఫ్టర్నూన్ అన్న ఒకటే, ఓకేనా. సో 1:35 PM అంటే ఆఫ్టర్నూన్ 1:35కి అని అర్థం. నెక్స్ట్ 6:30 ఇన్ ద ఈవినింగ్. ఈవినింగ్ అంటే మళ్ళీ 12 noon నుంచి 12 midnight మధ్యలో ఉన్నటువంటి పీరియడ్ అవుతుంది. అంటే మళ్ళీ ఇదే 12 noon నుంచి 12 midnight. 12 o'clock లంచ్ అయిపోతుంది, 1 o'clock స్టార్ట్ అవుతుంది, 4 o'clock ఇంటికి వెళ్తాం, మళ్ళీ 6 o'clock ప్లేయింగ్ టైం. సో ఈ టైం అవుతుంది. సో ఈవినింగ్ అంటే మనకు ఈ పార్ట్లోకి వస్తుంది. సో 6:30 ఇన్ ద ఈవినింగ్ని 6:30 PM లాగా షార్ట్గా రాయొచ్చు. 6:30 PM, 6:30 PM అన్న 6:30 ఈవినింగ్ అన్న ఒకటే. నెక్స్ట్ 2:30 ఇన్ ద మార్నింగ్. మార్నింగ్ 2:30, మన మార్నింగ్ అన్న 6-7 అనిపిస్తుంది. 2:30 ఇన్ ద మార్నింగ్ అంటే మనకు 12 డే అనేది midnight 12 o'clock నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఆ తర్వాత వచ్చే టైం midnight తర్వాత స్టార్ట్ అవుతుంది. సో 12 తర్వాత మనకు మళ్ళీ 1 o'clock, 2 o'clock, 3 o'clock అప్ టు మనకు లంచ్ వరకే అవుతుంది. సో ఈ టైం అనేది ఈ రెండింటి మధ్యలో ఉండేటువంటి పీరియడ్ అవుతుంది. 2:30 ఇన్ ద మార్నింగ్. సో 12 midnight తర్వాత మనకు మళ్ళీ 1 నుంచి స్టార్ట్ అవుతుంది టైం. సో ఆ టైం అనేది ఇక్కడ వస్తుంది. 12 midnight తర్వాత వచ్చే టైం మార్నింగ్. సో మార్నింగ్ ఉంటే మ్యాక్సిమం AM ఉంటుంది, ఈవినింగ్ అండ్ నైట్ ఉంటే మ్యాక్సిమం PM అనేది ఉంటుంది. బట్ ఇది చెక్ చేసుకోవాలి. 2:30 ఇన్ ద మార్నింగ్ అంటే midnight 12 తర్వాత మనకు 1-2 వస్తుంది మార్నింగ్ అంటే. సో ఇక్కడ మనం AM 2:30 AM 2:30 AM అన్న 2:30 మార్నింగ్ అన్న ఒకటే. నెక్స్ట్ 3:30 ఆఫ్టర్ midnight. ఆఫ్టర్ midnight మీన్స్ మనకు డే అప్పుడు స్టార్ట్ అవుతుంది 12 o'clockకి. సో midnight తర్వాత టైం అంటే ఎర్లీ మార్నింగ్ అని అర్థం. 1, 2, 3 o'clock అవుతుంది అంటే PM. 3:30 ఆఫ్టర్ midnight మీన్స్ ఈ midnight తర్వాత వచ్చేటువంటి 3:30 ఈ రెండింటి మధ్యలోనే ఉంటుంది అంటే AM. 3:30 AM. సో 3:30 ఇన్ ద మార్నింగ్ అన్న 3:30 ఆఫ్టర్ midnight అన్నా కూడా ఒకటే వస్తుంది. సో అడగడంలో మాత్రమే డిఫరెంట్. midnight తర్వాత టైం అంటే అది మార్నింగ్ టైం అవుతుంది. సో AM. 3:30 AM అన్న 3:30 ఆఫ్టర్ midnight, 3:30 ఇన్ ద మార్నింగ్ అన్న మనకు సేమ్ టైం. ఇది షార్ట్ ఫామ్లో అవుతుంది. 9:45 ఎట్ నైట్. నైట్ అంటే మనకు నూన్ తర్వాత వచ్చేది 9 నైట్. సో 12 noon తర్వాత వచ్చేటువంటిది 1 o'clock, 2 o'clock అప్ టు 9 o'clock పడుకుంటున్నాము అంటే అది PM నైట్ టైం. సో 9:45 PM. ఓకే, ఆఫ్టర్ 12 noon తర్వాత వచ్చేటువంటి టైం పీరియడ్ ఇది 12 midnight లోపు. సో మనం ఏం చేయాలి అక్కడ 9:45 PM. 10:15 బిఫోర్ నూన్. బిఫోర్ నూన్ మీన్స్ 12 o'clockకి బిఫోర్. సో 12 o'clockకి నూన్కి బిఫోర్ అంటే midnight 12 నుంచి 12 noon మధ్యలో టైమే కదా. బిఫోర్ నూన్ 12కి నూన్కి ముందున్న టైము అంటే దీనికి ముందున్న టైం అంటే midnightకి నూన్కి మిడిల్లో టైం. సో అక్కడ మనం ఏం యూజ్ చేయాలి AM. సో 10:15 బిఫోర్ నూన్ అన్న 10:15 ఇన్ ద మార్నింగ్ అన్న మనకి ఏమొస్తుంది AM. 10:15 AM. ఓకేనా. 10:15 ఇన్ ద మార్నింగ్ అయినా 10:15 AM. ఇన్ ద మార్నింగ్ ఏం చెప్తున్నాడు, ఈ టైం అంతా మార్నింగ్ టైమే. midnight 12 తర్వాత నుంచి 12 noon మధ్య ఉన్న టైం అంతా మార్నింగ్. సో అది AM. సో ఆఫ్టర్నూన్ 12 noon తర్వాత నుంచి మనం నైట్ పడుకునే తర్వాత 12 midnight వరకు ఉన్నంత టైం అంతా PM టైం. సో బిఫోర్ నూన్ అని ఇక్కడ ఈజీగా అన్నాడు. బిఫోర్ నూన్ అంటే అది డే టైమే అవుతుంది. సో AM అంటే మార్నింగ్ 10:15 AM మన బ్రేక్ టైం నార్మల్గా స్కూల్కి. సో అక్కడ మనం AM యూజ్ చేస్తే సరిపోతుంది. 10:15 బిఫోర్ నూన్ ఈజ్ 10:15 AM. వాట్ టైం విల్ ఇట్ బీ. సో ఇక్కడ కొన్ని కండిషన్స్ ఇచ్చారు, ఆ టైం ఏమవుతుంది మనం చూద్దాం. ఫస్ట్ వన్ 5 hours ఆఫ్టర్ 4:35 AM. 5 hours ఆఫ్టర్ 4:35 AM. 5 o'clock నేను స్టార్ట్ చేశాను. 5 hours ఒక వర్క్ నేను 4:35కి స్టార్ట్ చేశాను. 5 hours తర్వాత కంప్లీట్ అయ్యింది అంట. సో ఏ టైంకి కంప్లీట్ అయ్యింది 4:35కి 4 hours 35 minutesకి నేను ఒక వర్క్ స్టార్ట్ చేశాను, అది 5 hoursలో కంప్లీట్ అయిపోయింది. సో అప్పుడు టైం ఎంత అయ్యింది అని అర్థం ఆఫ్టర్. సో దాని తర్వాత ఎంత అయ్యింది ఆఫ్టర్ అంటే మనం అవర్స్ని యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం ఏం చేసాము 4 hours 35 minutes ఇవి హవర్స్, కొలన్కి ముందున్నవి హవర్స్, కొలన్ తర్వాత ఉన్నవి మినిట్స్. సో ఇక్కడ 4 hours 35 minutesకి నేను వర్క్ స్టార్ట్ చేశాను. 5 hours ఆఫ్టర్ 5 గంటల తర్వాత అంటే మనం 5 hoursని యాడ్ చేయాలి. హవర్స్కి హవర్స్ యాడ్ చేద్దాం. 5 hours అంటే ఇలాగే మనం సూచించేది హవర్స్ కింద హవర్స్ రాయాలి. సో ఎంత టైం అవుతుంది 9 అంటే 4:35కి నేను వర్క్ స్టార్ట్ చేస్తే నాకు కంప్లీట్ అవ్వడానికి 9 hours 35 minutes పట్టింది. ఆ టైం
9 hours 35 minutesకి కంప్లీట్ అయ్యింది. అంటే దీని తర్వాత 5 hours తర్వాత అంటే మనం 5 యాడ్ చేస్తే సరిపోతుంది. హవర్స్ అన్నారు కాబట్టి హవర్స్కి యాడ్ చేయాలి. 4 hours-కి 5 hours యాడ్ చేస్తే 9 hours. ఇక్కడ మినిట్స్ లేవు, 35 minutes యాస్టీస్గా అలా ఉంటాయి. సో ఆ వర్క్ నాకు ఏ టైం వరకు కంప్లీట్ అయింది? 9:35కి కంప్లీట్ అయిపోయింది. 4:35కి స్టార్ట్ చేసేటువంటి వర్క్ 9:35కి కంప్లీట్ అయింది. అంటే 5 hours ఆఫ్టర్ అన్నారు కాబట్టి ఈ 5నే యాడ్ చేశాను. సో మరి అక్కడ ఏఎంఏ ఉంటుందా, పిఎం ఉంటుందా? 4:35 AM అంటే మబ్బులో, ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంకి వర్క్ స్టార్ట్ చేశాను. సో 9:35 అయ్యింది. సో ఎర్లీ 9 AM అంటే ఇదే కదా. సో 4:35 ఈ టైం పీరియడ్లో ఈ రెండింటి మధ్యలో 4:35 వస్తుంది. సో 5 యాడ్ చేసినాక టైం ఎంత ఉంది? 9:35 అంటే ఈ 12 noon లోపే ఉంటుంది కదా. సో మనం అక్కడ మళ్ళీ మనం ఏఎంఏ యూజ్ చేయాలి కదా. సో 4:35కి 5 hours యాడ్ చేసినప్పుడు వచ్చే 9:35 అయినా అది ఏఎంఏ అవుతుంది. సో యాజ్ ఇట్ ఈస్ ఏఎం అంటే మార్నింగే కంప్లీట్ చేసేసాను. 12 noonకి బిఫోరే కంప్లీట్ చేసేసాను అర్థం. సో అక్కడ కూడా మనకి ఏఎంఏ వస్తుంది. నెక్స్ట్ 3 hours బిఫోర్ 12 midnight. 12 midnightకి ముందు అంటే ఏ ఇంటర్వెల్ వస్తుంది? 12 midnightకి ముందు, బిఫోర్ ఇది. 12 midnightకి బిఫోర్ టైం అంటే ఇక్కడ 3 hours బిఫోర్. 12 midnight అంటే 12 o'clock. 12 o'clockని ఏమని రాస్తాము? ఇలా రాయొచ్చు, లేదా 12 midnight. 3 hours బిఫోర్, హవర్సే అన్నాడు ఇక్కడ కూడా. ది హవర్స్ ఇవి మినిట్స్. సో బిఫోర్ అంటే మనం ఏం చేయాలి? సబ్ట్రాక్ట్ చేయాలి. 12 - 3 ఎంత అవుతుంది? ఇప్పుడు 9 o'clock అవుతుంది. ఓకేనా? 12 midnight కంటే 3 గంటల ముందు, 3 hours ముందే నేను లేచాను. సో అది ఏ టైం అవుతుంది? 12 hours నుంచి 3 hours మైనస్ చేస్తాం. అప్పుడు ఎంత వస్తుంది మనకు టైము? 9 o'clock. 12 - 3 9 o'clock. మరి అక్కడ ఏఎంఆర్ పిఎం. 12 midnightకి ముందు అంటే midnight 12కి ముందు, 12 noon తర్వాత. సో ఈ పీరియడ్ వస్తుంది. సో 12 midnightకి ముందు అంటే ఈ 3 o'clock ఇక్కడే వస్తుంది కదా. సో మనం అక్కడ ఏం యూజ్ చేయాలి? పిఎం. 3 hours బిఫోర్ 12 midnight అంటే ఇక్కడే వస్తుంది. 12 లోపే వస్తుంది కదా. 1, 2, 3 ఈ టైంలోనే ఉంటుంది కదా. 12 లంచ్ తర్వాత 1 o'clock, 2 o'clock, 3 o'clock, 4, 5 o'clock, 6 o'clock, 7, 8, 9 o'clock, 10 o'clock, 11 o'clock, 12. సో 12 night బిఫోర్ 3 అంటే మనకు 9 o'clock ఈ పీరియడ్లోనే ఉంటుంది, రెండింటి మధ్యలోనే ఉంటుంది. అంటే ఇది పిఎం. సో 9 PM. ఇక్కడ ఏఎం ఇవ్వలే, పిఎం ఇవ్వలే, కానీ మనము పిఎం అని రాసాను చూడండి. సో ఏఎం రాయాలా, పిఎం రాయాలా? 50 minutes బిఫోర్ 4:55 AM. 4:55 AM అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్లో. 50 minutes బిఫోర్ 4:55 minutes. బిఫోర్ మీన్స్ సబ్ట్రాక్ట్ చేయాలంటే 4:55 కంటే ముందు, 50 నిమిషాల ముందు అని అర్థం. సో దాన్ని మనం ఏంటి? బిఫోర్ మీన్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ టైం ఎంత ఇచ్చారు? 4 hours 55 minutes. హవర్స్ మినిట్స్. ఎన్ని మినిట్స్ ముందు? 50 minutes ముందు అంటున్నాను. మినిట్స్ కాబట్టి మినిట్స్ రాద్దాం. ఇక్కడ 0 hours. ఓకేనా? 50 minutes ముందే నేను కలిశాను, మా ఫ్రెండ్ని కలిశాను. 4:55 ఇప్పుడు అయింది, 50 minutes ముందే కలిశాను అతన్ని అంటాము. అంటే ఏ టైంకి కలిసినట్టు? ఇంకా ముందు 4:55 అంటే ముందే కలిసాము. సో 55 minutes మనం సబ్ట్రాక్ట్ చేయాలి. అంటే 4 hours 5 minutesకి మనము నా ఫ్రెండ్ని కలిశాను అని అర్థం. సో 4 hours 5 minutes. సో ఏఎంఆర్ పిఎం ఈజీగా తెలిసిపోతుంది. 4:50కి 50 minutes ముందు. ఏఎం అంటే ఇది. సో ఈ 12 to ఈ 12 మధ్యలో ఉన్నటువంటి 4:55కి నేను మా ఫ్రెండ్ని అప్పుడు చెప్తున్నాను 5-50 minutes ముందే నేను కలిశాను అని. సో ఈ పీరియడ్లో వస్తుంది. ఎగ్జాక్ట్ మళ్ళీ ఏఎంఏ వస్తుంది. సో 12ని దాటట్లేదు. సో ఈ టైం పీరియడ్ మిడిల్లోనే ఉంటుంది. సో ఏఎం. నెక్స్ట్ 30 minutes ఆఫ్టర్ 11:30 PM. ఇది ఇంపార్టెంట్ చూడండి. 30 minutes ఆఫ్టర్ అంటే మనం 30 minutes యాడ్ చేస్తాము. 11:30 30 minutes ఆఫ్టర్. సో 30 minutes యాడ్ చేద్దాం. మినిట్స్ ఇచ్చాడు కాబట్టి మినిట్స్ కిందే రాయాలి. 0 hours. ఆఫ్టర్ అంటే 12:30 ఒక 30 minutes తర్వాత. సో మనం 30 minutes యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? ఇది 60 minutes అవుతుంది. 60 minutes మనం ఏం చేయాలంటే 1 minute అవుతుంది. 1 minute. ఆ 1 క్యారీ అవుతుంది. ఇక్కడ 12 minutes. సో అడిషన్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. అక్కడ 60 minutesని ఎందుకు 0 రాస్తాం అనేది. ఇక్కడ మనకేంటి 60 minutes. 60 minutes అంటే మనకు 1 hour అవుతుంది. అంటే ఆ 1 hourని ఇక్కడ రాయాలి. సో 0 minutes. 60 minutes ఈజ్ ఈక్వల్ టు 1 hour.
సో ఆ 60 మినిట్స్ని ఏమవుతుంది 1 అవర్ అంటే ఆ 1ని ఇక్కడ క్యారీ రాయాలి, మినిట్స్ ప్లేస్లో 0 రాయాలి. సో ఇప్పుడు యాడ్ చేస్తే 2 and 1 12 o'clock అవుతుంది, 12 hours అవుతుంది. సో 11:30 తర్వాత 30 minutes ఆఫ్టర్ అంటే ఎంత అవుతుంది 12 o'clock అవుతుంది. సో మరి ఇక్కడ నూన్ రాయాలా, మిడ్ నైట్ రాయాలా, AM రాయాలా, PM రాయాలా? సో 12 o'clockకి మనం AM PM రాయకూడదని నేర్చుకున్నాం. సో అక్కడ మిడ్ నైట్ ఆర్ నూన్. 11:30 PM అంటే మనం పడుకున్న తర్వాత నైట్ టైం, 11:30 PM అంటే నూన్ తర్వాత వచ్చే టైం. ఇక్కడ 11:30 PM అని ఇచ్చారు. సో 11:30 తర్వాత మనకి ఏమొస్తుంది ఇక్కడ 12 midnight. సో నైట్ టైమే కదా మిడ్ నైట్. PM అంటే నైట్, 11:30 PM అంటే నైట్ టైము. సో అప్పుడు మనం మిడ్ నైట్ అని రాయాలి, నూన్ రాయకూడదు. 12 midnight. థర్టీ మినిట్స్ ఆఫ్టర్ 11:30 అంటే ఏ టైం? 30 minutes ఆఫ్టర్ 11:30 PM అంటే 11:30కి 30 minutes యాడ్ చేసి మనకు 12 వచ్చేసింది. సో మరి 12 నూనా 12 మిడ్ నైటా? AM PM రాయకూడదని తెలుసు. PM అంటే నైట్ టైమే కాదు, 12 తర్వాత మనకు మిడ్ నైట్ 12 o'clockకి వస్తుంది. సో 12 మిడ్ నైట్ రాయాలి. అప్పుడు మనము 12 నూన్ అనేది లంచ్ టైం, ఆఫ్టర్నూన్ ఎండ ఎక్కువగా ఉన్న టైంలో, సన్ ఎక్కువ స్ట్రైట్గా ఉండే టైంలో మనం నూన్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇది నైట్ టైం PM 11:30 PM అంటే సో మిడ్ నైట్ అనే రాయాలి, నూన్ రాయకూడదు. నెక్స్ట్ 45 minutes ఆఫ్టర్ 12 noon. 12 noon మీన్స్ లంచ్ టైం, 12 noon. 12 noon మీన్స్ 12 o'clock. 45 minutes ఆఫ్టర్, ఇవి అవర్స్, ఇవి మినిట్స్. 45 minutes 0 hours. ఆఫ్టర్ అన్నాడు కాబట్టి మనం మళ్ళీ యాడ్ చేయాలి. 5 4 2. సో టైం ఎంత 12:45. సో 12 noonకి 45 minutes ఆఫ్టర్ 12 noon అంటే 12 తర్వాత 45 minutes అని అర్థం. సో ఎంత అవుతుంది 12:45 అవుతుంది. సో 12:45 AM ఆర్ PM. నూన్ తర్వాత ఆఫ్టర్ నూన్ అంటే 12 noon తర్వాత మళ్ళీ మనకి ఏం స్టార్ట్ అవుతుంది ఈ టైం. ఓకేనా? మనం 12 o'clock నూన్ తర్వాత నుంచి PM అంటాము. సో ఇక్కడ 12 noon ఆఫ్టర్ అన్నాడు, 12 noon ఆఫ్టర్ అంటే మళ్ళీ ఇది. సో PM 12:45 PM. ఏపీ మరియు తెలంగాణ స్టేట్ సిలబస్ 1 నుండి 10వ తరగతి వరకు తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఉచిత యూట్యూబ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిభ యూట్యూబ్ ఛానల్.